హలో వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ యూ. నా పేరు జకీర్. అహ్మదాబాద్లో ఏప్రిల్ 7, 8 2 తేదీల్లో అంటే 2 రోజుల పాటు అహ్మదాబాద్లో ఏఐసిసి విస్తృత స్థాయి సమావేశం జరుగుతోంది. ఏప్రిల్ 7 అండ్ ఏప్రిల్ 7, 8 ఈ 2 రోజుల పాటు ఒక సుదీర్ఘమైన సమావేశం జరుగుతోంది. ఈ సమావేశంలో ప్రధానంగా ఏంటంటే కాంగ్రెస్ పార్టీని గ్రామ స్థాయి నుంచి ఢిల్లీ దాకా అంటే దేశ రాజధాని వరకు మొత్తం ప్రక్షాళన చేయాలన్నది ఒక కాన్సెప్ట్, అంటే ఒక నిర్ణయం. ప్రక్షాళన చేయాలి పార్టీని. సో ప్రక్షాళన ఎట్లా చేయాలి అనే దానికి సంబంధించిన పాయింట్స్లో ప్రధానంగా మనకు ఒకటి ఏంటంటే రాహుల్ గాంధీ ఈ మధ్యనే గుజరాత్లోనే ఒక కామెంట్ చేశాడు. ఆయన కాంగ్రెస్ పార్టీలో బీజేపీ కోవట్టులు ఉన్నట్టు ఆయన కామెంట్ చేశాడు. సో మిగతా రాష్ట్రాల్లో కూడా బీజేపీ కోవట్టులు ఎవరెవరు ఉన్నారు ఏమిటి అనే దానికి సంబంధించిన ఒక చర్చ జరిగే అవకాశం ఉంది. అలాగే బీజేపీ కోవట్టులను ఏరి వేయడానికి సంబంధించిన యాక్షన్ ప్లాన్ కూడా దీంట్లో తీసుకోబోతున్నారు. అంటే బీజేపీ కోవట్టులను ఏరి వేయాలి అనేది ఒక కాన్సెప్ట్. ఇక రెండోది ప్రధానమైన విషయం ఏంటంటే ఎవరెవరైతే కురు వృద్ధులు ఉంటారో అబౌవ్ 70 years ఏజ్ గ్రూప్ ఉంటుందో వాళ్లను పార్టీలో మిగతా ఏదైనా అకామిడేట్ చేసి వాళ్లను కీలకమైన బాధ్యతల నుంచి తప్పించడం, ఇది చాలా కీలకమైన వ్యవహారంగా మనం చూడాలి. ఎందుకంటే ఎవరైతే 70 ఏళ్ళు దాటిన వాళ్ళు ఉంటారో సహజంగానే వాళ్ళలో క్రియాశీల పాత్ర పోషించడానికి సహజంగానే వాళ్లకు ఏజ్ అడ్డు వస్తుంది. అందువల్ల ఏంటంటే 70 పైన ఉన్న వాళ్ళ అందరినీ కూడా పార్టీ నుంచి తొలగించకుండానే పార్టీలోనే వాళ్లకు కీలక బాధ్యతల నుంచి తప్పించి వేరే బాధ్యతలు అప్పగించడానికి సంబంధించిన నిర్ణయాలు కూడా అహ్మదాబాద్ సమావేశంలో జరగబోతున్నాయి. ఇది ఒక కీలకమైన అంశం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఎన్నో దశాబ్దాల చరిత్ర ఉన్న పార్టీ. ఆ పార్టీ ఇంకా పాత ఛాయలు పోవడం లేదు, అంటే వృద్ధాప్య ఛాయలు అంటాం కదా, అవి పోవడం లేదు. అందువల్ల ఏంటంటే బీజేపీ ఏదైతే ఫార్ములాను అనుసరిస్తుందో, బీజేపీ ఫార్ములా గురించి నేను చెప్పాలి. ఇప్పుడు బీజేపీ ఫార్ములా ఏమిటి అంటే వాళ్ళు ఎట్లా వాళ్ళు కాంగ్రెస్ పార్టీని కొట్టగలుగుతున్నారంటే, ఒకటి హిందుత్వవాదాన్ని తీసుకొచ్చారు, అండ్ మనందరికీ తెలుసు జాతీయవాదాన్ని తీసుకొచ్చారు. ఇది కాకుండా వాళ్ళు చేస్తున్న పని ఏంటంటే యూత్ని ఎంకరేజ్ చేస్తున్నారు, ఎస్సీ బీసీ ఎస్టీలను ఎంకరేజ్ చేస్తున్నారు. వేరాస్ మనకు కాంగ్రెస్ పార్టీకి వచ్చే వరకు ఈ సమస్యలు ఉన్నాయి. అంటే చాలా చోట్ల 70-80 ఏళ్ళ వాళ్ళను కూడా ఇంకా ఆ పార్టీలో కీలకమైన పదవుల్లో ఉంచడము, లేకుంటే ఆ పార్టీలో వాళ్లకు ఏదైనా రాష్ట్రంలో అధికారంలోకి వస్తే వాళ్లకు ముఖ్యమంత్రి పదవి అప్పచెప్పడము ఇట్లాంటివి జరుగుతోంది. ఎక్సెప్ట్ తెలంగాణ. అంటే బీజేపీ ఏం చేస్తోంది, ఇప్పుడున్న బీజేపీ ముఖ్యమంత్రుల్లో దాదాపుగా 50 నుంచి 60 ఏళ్ల లోపు వాళ్ళే ఉన్నారు ముఖ్యమంత్రులుగా. బీజేపీ ముఖ్యమంత్రులు ఉన్న వాళ్ళలో అందరూ కూడా 50 to 60 మాత్రమే. ఇది మనం చాలా అర్థం చేసుకోవాల్సిన విషయం ఇది. ఎందుకంటే ఇక్కడ వాళ్ళు దెబ్బ కొడుతున్నారు. అంటే కాంగ్రెస్ పార్టీ ఎక్కడైతే మైనస్ అవుతుందో, ఎక్కడైతే వాళ్ళు దెబ్బతింటున్నారో కరెక్ట్గా అక్కడ బీజేపీ కొట్టేస్తుంది. సో 50 నుంచి 60 ఏళ్ల లోపు వయసు ఉన్న వాళ్ళే ఇవాళ బీజేపీ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ పని కాంగ్రెస్ పార్టీ చేయలేకపోతుంది. కాంగ్రెస్ పార్టీ బలహీనతలు కాంగ్రెస్ పార్టీకి ఉన్నాయి, అది వేరే విషయం. కానీ మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మనం కూడా మారాలి. ఎక్కువగా యూత్ని ఎంకరేజ్ చేయాలి. యూత్ని ఎంకరేజ్ చేయాలంటే లైక్ ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉన్నారు, ఆయన 50+ ఉన్నారు. సో రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళను మనం ప్రోత్సహించాలి అని స్థూలంగా కాంగ్రెస్ పార్టీ నిర్ణయించుకున్నట్టుగా మనకు అనిపిస్తోంది. సో అహ్మదాబాద్లో జరిగే ఈ 2 రోజుల పాటు జరిగే సమావేశంలో ఇటువంటి అన్ని కీలకమైన నిర్ణయాలు జరిగే అవకాశం ఉంది. అయితే ఆ నిర్ణయాలు జరిగిన తర్వాత వాటిని ఎట్లా అమలు చేస్తారు ఏమిటి అనే దానికి సంబంధించి కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. థ్యాంక్ యూ వెరీ మచ్.